జై తెలంగాణ, జై తెలంగాణ, జై కళాకారుడా, జై కళాకారుడా, జై కళాకారుడా. ఓకే, మనము దయచేసి నేను ఏం మాట్లాడుతున్నా అంటే ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాలు రావాలి తప్పకుండా. ఉద్యోగాలు లేని కళాకారులకు ఎంత ఇబ్బంది అవుతుందో, నేను కూడా ఒక నిరుద్యోగ కళాకారునే కాబట్టి ఆ పరిస్థితి నాకు తెలుసు. కాబట్టి ప్రోగ్రాం మాట్లాడుకునే కాడ వాడు ఇస్తాన డబ్బులు ఇవ్వడు, కింది వాళ్ళు మనం నమ్ముకొని వస్తారు, వాళ్ళకి ఇవ్వలేం. చాలా ఇబ్బందులు అయితే నేను నా బహుజన ఉద్యమంలో ఎదుర్కొన్నా. దయచేసి ఇలాంటివన్నీ పోవాలంటే తప్పకుండా మనకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తుంది, మంచి ప్రభుత్వం అని చెప్పేసి నేనైతే నమ్ముతున్నా. బహుజన సమాజ్ పార్టీ నుంచి నేను 5-6 నెలల నుంచి బయటకు వచ్చాను కాబట్టి ఇవాళ ఈ వేదిక ఎక్కడం జరిగింది. కాబట్టి ఎక్కడైనా పాడడానికి రాయడానికి మీ వెమ్మట నేనుంటా. కాబట్టి కలిసి మనం మన పాటను, మన మాటను, మన పోరాటాన్ని ముందుకు తీసుకుపోదని చెప్పేసి కోరుకుంటూ, ఒకప్పుడు గద్దరన్న గారు ఎలా పాడారు ఒకసారి మరోసారి గుర్తు చేస్తాను. నీకు ఇంతకుముందు చాలామంది కళాకారులు పాడుతున్నారు. పాటకు నేను చెప్పలేను కానీ పాటకు పూర్తిగా న్యాయం చేయలేకపోతున్నారు. అసలు మనం ఏం నేర్చుకుంటున్నాం? ప్రోగ్రాం ఉన్నప్పుడే పాటలు పాడడం కాదు, ఖాళీగా ఉన్నప్పుడు రాయడం నేర్చుకోవాలి. గద్దరన్న, గోరటి వెంకన్న, ఏపూరు సోమన్న, గొప్ప గొప్ప కళాకారులందరూ, దరువెల్లన్న, నేర్నల కిషోర్ అన్న, అనేక మంది రసమై బాలకిషన్ అన్న లాంటి వాళ్ళు మరి ఆడి పాడి దుంకి తెలంగాణ ఉద్యమాన్ని ఎక్కడ నిలబెట్టిరో. కాబట్టి వీళ్ళందరినీ కూడా ఒక పాట విషయంలో ఒక కళాకారుడిగా మనం స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ, మరి చివరిగా భారతదేశం భాగ్యసీమరా, ఖనిజ సంపదకు లోటు లేదురా, అందరు పంటల భూములున్నవి, ఆవులరగని జీవనదులురా. భారతదేశం భాగ్యసీమరా, ఖనిజ సంపదకు లోటు లేదురా, అందరు పంటల భూములున్నవి, ఆవులరగని జీవనదులురా. అంగట్లోన అన్ని ఉన్నను, అల్లుడు నోట్లో శని ఉన్నట్టు, బల 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 బల. సకల సంపదల గల్ల దేశముల దరిద్రం ఎట్లుందో నాయన, దరిద్రం ఎట్లుందో నాయన. సకల సంపదల గల్ల దేశముల దరిద్రం ఎట్లుందో నాయన, దరిద్రం ఎట్లుందో నాయన. 170 పైగా జనులు భూమి నమ్ముకొని బతుకుతున్నారు. ఉన్నవాడికి దుక్కు లేదురా, ఊరి ప్రజలకు కూడు లేదురా, పేద ప్రజలకు భూమి లేదురా, పేద ప్రజలకు కూడు లేదురా. సంస్కరణలు బూటకంపురా, దోపిడి దొంగల నాటకమ్మురా, దోపిడి దొంగల నాటకమ్మురా, దోపిడి దొంగల నాటకమ్మురా. రైతు దేశముల రైతు బిడ్డకే భూమి లేదు ఎట్లో నాయన, భూమి లేదు ఏందో నాయన, భూమి లేదు ఏందో నాయన. రైతు దేశముల రైతు బిడ్డకే భూమి లేదు ఎంతో నాయన, భూమి లేదు ఏందో నాయన, భూమి లేదు ఏందో నాయన. పెద్ద పెద్ద భూస్వాములే మరా తుమ్మిని బొమ్మిని చేసినారురా, ఇంటి భూమి చేదారకుండరా. కుక్క పేరున, నక్క పేరున, అక్క పేరున, చెల్లె పేరున, అయ్య పేరున, అవ్వ పేరున, ఆని పేరున, వీని పేరున, నా పేరున, నీ పేరున లెక్కలు రాసి చేతులెత్తినారు, లెక్కలు రాసి చేతులెత్తినారు, లెక్కలు రాసి చేతులెత్తినారు. ప్రభుత్వమే చిన్న లెక్కల తీరు దేశములోన సాగు భూములు 80 కోట్ల ఎకరాలుండగా, 20 కోట్ల ఎకరాలుండగా, 20 కోట్ల ఎకరాలుండగా. బల 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 బల. 100కి ఒక్క ఎకరం మాత్రమే భూమి ఎట్ల మిగిలే నాయన, భూమి ఎట్ల మిగిలే నాయన, భూమి ఎట్ల మిగిలే నాయన. 100కి ఒక్క ఎకరం మాత్రమే భూమి ఎట్ల మిగిలే నాయన, భూమి ఎట్ల మిగిలే నాయన, భూమి ఎట్ల మిగిలే నాయన. అరే కాసాయి రంగు జనసంగోడు కోసి ఎక్కుకొని వాసన చూసి ఇందు బాయ్ బాయ్ అంటూ పతంగాలనే గుంజుకున్నారు, పతంగాలనే గుంజుకున్నారు, పతంగాలనే గుంజుకున్నారు, పతంగాలనే గుంజుకున్నారు, పతంగాలనే గుంజుకున్నారు. బల 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 బల. అరే భరత మాతను బజారు కీడ్చిన పాడుకో, భరత మాతను బజారు కీడ్చిన పాడుకోవు ఎవరో నాయన, భరత మాతను బజారు కీడ్చిన పాడుకోవులు ఎవరో నాయన. పాడుకోవులు ఉన్నారు కదా, రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పేసి ఈ దేశంలో మతతత్వ శక్తిని పెంచుతున్నటువంటి ఏ పార్టీ తెలుసు కదా. బరాబర్ చెప్తున్నా, ఈ దేశంలో నేను చెప్తున్నా, అయితే కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో కొనసాగాలి, లేదంటే బహుజనుల పక్షాన ఉన్నటువంటి బహుజన సమాజ్ పార్టీ అన్నా ఉండాలని చెప్పేసి నేనైతే మనసారా కోరుకుంటున్నా. ఇప్పటికీ ఏ పార్టీలో లేను కాబట్టి ప్రభుత్వాన్ని అడగడం మన ధర్మం, మన బాధ్యత. కాబట్టి చివరిగా దయచేసి అన్న
ఒక్కటే 2 నిమిషాలన్నా, టైం ఎక్కువైతుంది. నేను రాసి పాడుకున్నటువంటి పాట ఒక పల్లవి వాడి ముగిస్తా. ఓకేనా? ఇబ్బంది అనిపిస్తే బంద్ చేస్తా. థ్యాంక్ యూ. కొంచెం ఎందుకంటే టైం కూడా చూసుకోవాలి ఇక్కడ. ఎన్నడు రానున్నదో మన రాజ్యము, ఎవడాపుతున్నాడో మన గెలుపును. ఎన్నడు రానున్నదో మన రాజ్యము, ఎవడాపుతున్నాడో మన గెలుపును. 85% ఉన్నోళ్ళము, ఎందుకు గెలలేకపోతున్నాము. 85% ఉన్నోళ్ళము, ఎందుకు గెలలేకపోతున్నాము. మన ఓట్లు మనకంటూ, మన సీట్లు మనకంటూ, మనకంటూ మన సీట్లు మనకంటూ కాన్సీరామే కదిలచ్చినా ఇనలేని మన జనము ఎటువైపు పోతుండ్రో ఆలోచించాలి నేడైనా. ఎన్నడు రానున్నదో మన రాజ్యము, ఎవడాపుతున్నాడో మన గెలుపును. 85% ఉన్నోళ్ళము, ఎందుకు గెలలేకపోతున్నాము. కాబట్టి దయచేసి పాట చైతన్యమే కాదు, ఓటు చైతన్యం ఉండాలి. సోమన చెప్పినట్టు ఎక్కడ పడినా ఏం చేసినా మనం బిచ్చపులాగా కళాకారులు అనేటోళ్ళు బిచ్చబేత. నేనైతే నిజంగా ఒక మాట, నా జీవితంలో నేను ప్రోగ్రాం వస్తా, నన్ను విలువాలని చెప్పేసి అమ్మతో చెప్తున్నా. ఇప్పటి వరకు ఎవరికి ఫోన్ చేసి నన్ను మీటింగ్ ఇవ్వాలి అని చెప్పి ఇప్పటి వరకు ఎవ్వరిని కూడా అడగాలి. నాకు అవకాశం వస్తే తీసుకున్నా, వాడుకున్నా, వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకున్నా, నా ఎమ్మటున్న కళాకారులకు నాకు ఇచ్చేంత వరకు ఇచ్చి న్యాయం చేసుకున్నా. తిరిగి వల్ల నేనేమనుకుంటున్నానంటే తప్పకుండా మీ అందరితోటి కలిసి పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ, ఎన్నట్టుకున్న బహుజన ప్రజల పాటగానిగే జీవిస్తా బతుకుతానని చెప్పేసి కోరుకుంటూ, థ్యాంక్ యూ. జై భీమ్. చక్రల రగన్న గారికి, మా ఏపూరు సోమనకు, ఒల్లాల వానక గారికి, కోటి అమూల్యక్కకు, రామంచ భరతన్నకు, కళాకారులందరికీ, మా ఆకునూరు దేవనకు, మరి ముఖ్యంగా మా ఆత్మీయులు మా పెద్దన్న కాయితి బాలన్న గారికి ప్రత్యేకమైన జై భీములు, ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.